అన్న ఫోన్ చేసిండయ్యా. లేదట. శుక్రవారం రోజు మంచి రోజు ఉందట, అత్తారట. ఎందుకు? చూసిపోవడానికి, మాట్లాడుకోవడానికి. అంతా మాట్లాడా మరి? అంతా మాట్లాడతారా? అయ్యో ఇక్కడ వేయనట్టున్నాడు, వచ్చినాక మాట్లాడతా. ఏమున్నది? మాట్లాడు. నేను మాట్లాడతా కానీ నేను ఇంత చాయ్ పెట్టుకొస్తా, తాగు ఆగు. చాయ్ మొత్తం మెల్లగా కొద్దిగా ఉడుకుడుకు తాగుతా, కొంచెం అదైతే అని తెచ్చినా. ఇట్లా కప్పుకో మరి మంచిగా. అయినావా? అట్లాంటి తాగుతుంది ఆయనవే. బాబు తక్కువ లేదా ఇంకా జ్వరం? జ్వరం తక్కువ కాదురా. మరి పోదామా హాస్పిటల్కు? లేదు, రేపు దాకా చూద్దాం. రేపు తప్పకుండా పోదాం. మరి ఇక్కడికి రమ్మన్నా డాక్టర్ను? వద్దురా, రేపు దాకా చూద్దాం. అరే ఆయన వచ్చి ఒక సూదిస్తే తక్కువ అయితే తొందర. వద్దు, రేపు దాకా చూద్దాం. ఎట్లా మరి ఒక గోలు వద్దా సూదొద్దా? వచ్చిన జ్వరం దాని అదే తక్కువ అవుతుందా? తక్కువ అయితే ఏం కాదురా. ఇదే తలకాయ నొప్పి. ప్రమిళ ఇట్రా. ఇంతేమో మాట్లాడతాటివా? మాట్లాడు. మూడు రోజులు ముసలాడు మునిగట్టు మురుగుతాడు. ఒక సూది అద్దాయా, ఒక గోలు అద్దాయే. కాలెక్కర కట్టి తీసుకుపోదామంటే భయపడతాడు. ఏం చేయాలి చెప్పురా నేను? గది కాదే, ఫోన్ సంగతి చెప్పు. ఫోన్ సంగత మేము మామ ఫోన్ చేసిండ్రా. నాకు మామయ్యడు గట్లా అంటే వేంద్రా? మా అన్న శిరీషని ఇచ్చి నీకు లగ్గం చేస్తాడట. చిన్నప్పుడు పేరు పెట్టినాం కదా. అది కాదమ్మా, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఎన్నిసార్లు అయిపోవాలి? చిన్నప్పుడు పేరు పెట్టినాం, పెద్దప్పుడు పేరు పెట్టినాం. ఏంది వెనక రోజులు అనుకుంటున్నావా? ఇవాళ రేపు పీట్ల మీద పెళ్లిలే ఆగిపోతున్నాయి. నువ్వేదో తమాషా చేస్తున్నావు. అట్లా కాదు బిడ్డ, నీ దయరా, నీ బాంచరా, నీ కాళ్ళు మొక్కుమంట మొక్కుతారా? నా అవ్వగారు ఇల్లు మర్చిపోన్నారు. నువ్వు చేయబట్టి నాకు ఒక్కగానొక్క అన్నున్నాడు. నువ్వు కాదంటే నాకు పుట్టినిళ్ళ మర్చిపోవడైతే నాకు బియ్యం పోసేటోళ్ళు ఎవరు లేరురా. వాడు తప్ప నాకు ఇంకెవ్వరు పోయారా? రేపు ఏమైనా ఆపదైతే బియ్యం పోసేటోళ్ళు లేరురా. నీకు అన్నం పెడతారా? వాడు కాకపోతే ఇంకో ఎవడన్నా పిల్లని చూడు, ఎవడన్నా వస్తాడు బియ్యం. వాడే కావాలని ఏముంది? నా అన్నం ఎట్లా అనకురా, నా అన్న అమాయకుడురా. ఏంట్రా నా మాట? నువ్వు కాదంటే నాన్న జార నీళ్ళకి ఎడతారా? చారడు కాబట్టి దోశ నీళ్ళకేయడం మనం ఎవడొద్దు అంటుండు. అట్లా మాట్లాడకురా. మేనమావరా? ఎందుకు మేనమామ? నేను ఒక్కరోజు కూడా భోజనం చేసిన అమ్మవాని ఇంట్లో మేనమామ మేనమామ అని మాట్లాడుతున్నావు. నువ్వు రాంగ్ అద్దాన్ని ఆడవాడు పోకపోతుంది. ఎన్నడన్నా వేయిన వారా, నయంబడి నచ్చిన వారా, మామ రమ్మంటాడు పోరా అంటే కూడా పోకపోతుంది. నువ్వు రాంగ్ అద్దన్నాడా పోంగ అద్దన్నాడా నా అన్న చెప్పు. అది కాదే, నాకు అర్థం కాదు. మన బిడ్డ ఏమన్నా నా గురించి కన్నాడా, లేకపోతే నేనేమన్నా పట్ట రాసి ఇచ్చినా చేసుకుంటా అని? అది మాట్లాడు పద్ధతి కాదు కొడుకనేది. ఆపుతావా ఏడుపుగా? ఇగో అవన్నీ కాదమ్మా, నీ క్లారిటీగా చెప్తా. ఇక నేను ఇప్పుడు పోదాం వాళ్ళు వస్తారని అంటున్నావు కదా, అది కాదు. నేనైతే ఇప్పటివరకు ఆ పోరిని చూడలేదు. నువ్వు ఇంతగానో ఓరిస్తున్నావు కాబట్టి, ఏడుస్తున్నావు కాబట్టి నీ విలువతోని అక్కడికి వచ్చి ఒకసారి చూస్తా. దాని తర్వాత నేను ఓకే అంటేనే తర్వాత చూద్దాం. ఇక ఇది ఫైనల్గా మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను. ఏంటో ఎవరికి అట్లా మాట్లాడతాను? సేపు బాబు ఇక అత్తమ్మ ఫోన్ చేస్తాను. మళ్ళీ చేసిందారా? మళ్ళీ చేసింది.
అన్న చెల్లె ఇప్పుడు అన్నాడు మీరు వచ్చు కాదు మేమే ఆట అంతా నీ అల్లుడు ఆట చూద్దామని అంట ఆగు మామని ఇక్కడ దగ్గర రప్పించడేందుకు మామతో ఖర్చు పెట్టిపించడేందుకు మనమే పోయేద్దామని అన్నాడు. కట్లేదురా చిన్నగా మాట్లాడుతున్నావేంద్రా ఏం లేదన్న. సరే అన్న. ఇది ఎట్లా చెప్తే తింటాడో ఏందో. నువ్వు చెప్పవైతే భయం ఏం లేదా నేను చెప్తే నాదికి గట్ట రావట్టే. ఏమయ్యా కొంచెం నువ్వన్నా చెప్పయ్యా. ఏమయ్యా నా తల్లిగారికి వీడు ఏబట్టి నేను బాసిపోయేటట్టున్నా. ఏదన్నోడు చేసి నువ్వే ఒప్పి అయ్యా. నువ్వెందుకు వాసిపోతావే? ఏదన్నా నచ్చ చెప్తాము. మనం కాదంటే మా అన్న బాధపడతాడయ్యా. మా అన్నకు నేను తప్ప మా అన్నకు ఎవరు లేరు. మా అన్న తప్ప నాకెవరు లేరు. నువ్వేం బాధపడకు, నేను చెప్తా. సుక్కన వీడు కాదు అని అంటే నా అన్న గుండె వలిగి చచ్చిపోతాడయ్యా. మా అన్నకి ఏమన్నా అయితే నేను కూడా బతకనయ్యా. ఏడవకు, నేను మాట్లాడతా. నీ అమ్మ జీవితం మా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమవుతలేదు. ఇక మా అమ్మకైతే ఇక అవ్వగారు దానికే ఉన్నారా, దేశం మీద ఎవరికైనా ఉన్నారా లేదా అవ్వగారు అని అర్థమవుతలేదు నాకు. ఆ పోరిని ఇలా చేసుకుంటే నా జీవితం కుక్కలు నింపిన ఇస్తారైతుంది. చూస్తా. ఫోన్ అయితే పోతా అని చెప్పినా కానీ ఏదో రకంగా అది ఎత్త కొట్టుకునే వస్తా. చిన్న పోయి కూర్చుంది కదా. ఏం లేదురా, ఊళ్ళో ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఈసారి రిజర్వేషన్ మనకు వస్తుందేమో అనుకుంటే అసలు రాపాయి. ఈ ఎవరు వాడతారో ఎవరు వాడతారో ఊరు మొత్తం ఆగా చెప్తాను అట్లా. అసలు ఎటు కాకుండా తప్పలేదా, అదే పెద్ద రందిచ్చి పడేది. ఇప్పుడు ఊళ్ళో ఎసంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? నీ దగ్గర పైసలు ఉన్నాయి అనుకో, ఒక 4-5 ఉంటారు ఊళ్ళే. ఏ ఊళ్ళో చూసుకో ఒక 4-5 ఉంటారు. మన టార్గెట్ ఏంటంటే ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి, ఎవరితో ఖర్చు పెట్టియాలి, ఎవరిని నాశనం చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే నీ దగ్గర ఉన్న కాడికి నువ్వు తప్ప మాకు దిక్కులేదు, నువ్వే సర్పంచ్, నువ్వే ఎంపీటీసీ, నువ్వే ఎమ్మెల్యే అన్నట్టు చెట్టెక్కిస్తారు. చెట్టెక్కిచ్చి ఏం చేస్తారు, వాని దగ్గర ఉన్న కాడికి మొత్తం నాకి చివరికి వాడిని అప్పులపాలు చేసి వాని పరిస్థితి ఏడికి తీసుకొస్తారంటే వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి పరిస్థితి తీసుకొస్తారు. వాడిని తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారే, వీనికంటే గట్టివాడు ఇంకెవ్వడన్నా ఎలక్షన్లు నిలబడుతుంది అనుకో, ఈ 4-5 ఏం చేస్తారు, వాని దిక్కు మారుతారు. ఇక అసలు విషయం ఏంటంటే వీళ్ళు లంగలన్న విషయం ఊరంతా ఎరికే. అయితే ఊరిలో ఏమవుతుంది, ఎవరి దిక్కు అయితే వీళ్ళు మళ్ళీండో వీనికి అంత ఎంతో ఫేత్ ఉంటుంది. ఫస్ట్ ఖర్చులు పెట్టుకున్న బాపది కానీ ఎవరి దిక్కు అయితే 4 వేయనరో వాడు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే ఈ ఊరి నాశనం చేసేది 4. ఈ 4 ఎవరన్న విషయం ప్రతి ఊళ్ళో ఖచ్చితంగా ఉంటారు. 4 ఎక్కువ కాదు. ఆ 4 ఎవరన్న విషయం మీ మనస్సాక్షిని అడుగుర్రి. ఎవరెవరు ఎట్లా చేస్తున్న విషయం ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడుర్రి. ఖచ్చితంగా ఉంటారు. ఆ 4 ఊరిని నాశనం చేస్తారు. ఎంతకంత దిగజారి చివరికి మంచిగున్నోళ్ళకు తాగులాటలు పెడతారు. ఈ తాగులాటలు పెట్టేటోళ్ళు ఎవరు ఊళ్ళో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది. పంచాయతీలలో పెద్ద మనుషులు లెక్క చలామణి అవుతుంటారు ఈ 4. అర్థమైందా? ఏదైతే పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళని కొంటారు, మేము వచ్చేదాకా మేము పంచాయతీలు చేయొద్దు సార్, మీరు ఏం చెప్పొద్దు అని చెప్పి ఇది చెప్తుంటారు. గిసొంటోళ్ళు ఊళ్ళో ఎవరు ఉన్నారు, గిసొంటోళ్ళు ఊళ్ళో ఎవరు ఉన్నారు అన్న విషయం కనుక్కొని దయచేసి మేము చెప్పేది ఒకటే, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే గ్రామానికి ఉపయోగపడతారో, ఎవరైతే మనుషులకు ఉపయోగపడి మానవత్వంతో ఉంటారో వాళ్ళకు ఒకటి దయచేసి. లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకు పెడతాడు? వాడు మన పని లేక పెడతాడా? ఖర్చు పెట్టడానికి తీసుకోవడానికి గురించే ఖర్చు పెడతాడు. 10 పెడుతుండంటే 100 దొబ్బనికి పెడతాడు. గది ఆలోచన చేయర్రి, గది లెక్క ఆలోచన చేయర్రి. ఊరు ఆగం చేయకూరి, పైసలు తీసుకొని ఊరు నాగం చేయకూరి. ఇవాళ మీరు 10 రూపాయలు తీసుకుంటారు అంటే రేపు పొద్దుగాల మీకు ఏమైనా పని పడితే చేస్తారా? వాడు దీనికి ఇట్లా చూసుకుంటూ పోతాడు. మనకి ఎక్కడి నుంచి ఊరును కాపాడేటోడు కావాలి, ఊరును బాగు చేసేటోడు కావాలి, ఊళ్ళో చెడ్డు మంచి చూసుకునేటోళ్ళు కావాలి, మనకు రాత్రి బాగా మన సేవ చేసుకునేటోడు కావాలి. ఆసోటానికే చూసి ఓటేపిద్దాం. ఈ చెప్పులేంది ఇంటి ముంగట వాళ్ళు వచ్చేటప్పుడు ఈ గద్దె మీద కూసినట్టు ఉన్నదారా, ఈ తువ్వాలలేంది, ఇక చెప్పులేంది, ఇంటి ముంగట వాళ్ళ అత్త ఎట్లా పాడవుతుందిరా? ఈ చెయ్యాలని ఇంతనన్నా ఇంగిత జ్ఞానం లేదా? దున్నపోతు లెక్క కూర్చున్నారు ఇంటి ముంగట. కొత్తోళ్ళు కాకపోతే వాళ్ళు ఎంబడచ్చేటోళ్ళు వాళ్ళ చుట్టాలు కొత్తోళ్ళు కదా, వాళ్ళకు కూడా చెప్తారా రా? మీరు చేయమని కూడా చెప్తారా? ఇంకా కులపొలం పిలిచి రాలే, ఇద్దరు మంచిగా కూర్చున్నారు. నువ్వు చెప్పినా కదా కులపొలం ఇక్కడ నాకు ఎవడెరికనే ఊళ్ళే. నేను పోయి పట్టణంలో 10 ఏళ్ళ నుంచి వాడబడితే నాకు ఇవ్వడం కులపొడి ఎరికేనా తలపొడి ఎరికేనా?
వదిలి వాడకట్టుకో మళ్ళీ గిట్ట చెప్పిరాపు మేము ఈ వాడకట్టుకో చెప్పేస్తాం నడివే నువ్వు చెప్పేది ఇక నీ అయ్యని చూసుకొని నువ్వు నిన్ను చూసుకొని నీ అయ్యా మంచిగానే ఉన్నారు నాకు నువ్వు అదే నేను నాడివే. ఒక్క రోజు లేకపోతే ఇల్లు మొత్తం ఎగిరిస్తుంది పో ఇంకా పల్లె మీదకి పోయి చెప్పిరా పో వాడు పోతారా నువ్వు ఇట్లా అన్నట్టు నేను పోతాం మీరు ఎవరి దాని నల్ల ఒక పొలం దానికి ఇరున్నది గండాన అరే నువ్వు ఆ వాడకట్టుకో చెప్పిరాపు మేము ఈ వాడకట్టు పోతాం పోరా చెప్పను ఈ నల్ల ఒక కూడా అయితే నేను చెప్తే కానీ చెయ్యడు ఏ పని ఎందుకు పుట్టిండో పందికి పంది పెడితే మాత్రం తట్టి తింటాడు ఎవడేరక ఎవరిని చెప్పాలి ఏం సంగతి వీళ్ళతో పెద్ద పరిచయం ఉన్నది కదా నాకు ఇస్తారు కట్టలు తెచ్చినవా తీసుకొచ్చిన గిలాసులు తెప్పించిన ఆ సామాన్ అన్ని తీసుకొచ్చిన నా వాళ్ళకైతే పోయి చెప్పేద్దాం పని మళ్ళీ సమయానికి వచ్చిన తర్వాత ఇది లేదా అది లేదా అని నన్ను ఎగిరి నీకు ఎన్నిసార్లు చెప్పినాక అయ్యో అక్క నువ్వు ఈడున్నావా నేను మీ ఇంటికి పోతి బిడ్డను చూడొస్తారు రారి చెప్పనాడి చెప్పని రారి చాట్లాడ పెట్టేసి ఈయన కూర్చోకూరి ఓ పెద్ద నువ్వు కాడ కూర్చుంటే ఏం బావు గీడికి వచ్చినావు కాడ పని ఉన్నది ఏం కదా అని చూసుకోవాలి చేసుకోవాలి కదా నీ మన ఆడపిల్లనైనా జర మీరు రారి నడువురి చెప్పండి తయారు గారి ఏదన్నా తెలియకపోతే చెప్తావు పాప ఆడివా అక్క బా అన్నది చెప్పు రమ్మని చెప్పు తొందర రారి అందరూ ఇంకో గంట వరకు అత్తు రోజు వాళ్ళు రారి మీరు రారి ఈ నరసన్నలో చెప్పినవా చెప్పిన వాళ్ళు దొరిచిన సామి దొరిచిన కానీ వీళ్ళకి చెప్పు వాళ్ళకి ఉన్నారో మరి ఏమైంది తమ్మి ఇక్కడ గదేన మంచి పురకస్లో కూర్చున్నావు నేను చెప్పొద్దా అరే నేను ఆ సామి చెప్పాను అనుకున్నా తమ్మి జరా చెప్పను అదే ఆ సామి ఇట్లా ఇద్దరు పోయి అక్కడ నీళ్ళ క్యాన్ వేసుకురా చెప్పన్నాడు తొందరరా నాయన నిన్న మొన్న వేరేటోడు నిలబెడతా అంటే వాని దగ్గర తాగినాం ఇప్పుడు మళ్ళీ కొత్త నిలబెడతానని వచ్చిండు వాని కూడా ఇలా టెండర్ ఇద్దాం చెరో 4 బీర్లు తాగుదాం మన సోపతి గారు ఉంటే కూడా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పి వానికి పోయి వాడిని ఆయన 4 మంచి డైలాగ్ చెప్తే వెళ్తున్నామని చెప్పినామంటే వాడు చెప్తాడు వాడిని పని చేద్దాం కదా హలో చెప్పురా ఎడరా అరే మీ ఊరు కాడికి వెళ్ళి మొదలు పెడితే కిందూరు దాకా మనదేరా ప్రతి ఒక్కడు మనమే సామాన్ అంటే హడల్ ప్రతి ఒక్కడు ప్రతి గల్లీలో మన పేరే ఉన్నది ఇంకా చూసుడే ఈ తాప గెలుసుడే భూములన్నీ కథం బట్టుడే రరి మీరు రరి నైట్కి రరి ఎంత తాగుదురు ఎంతమంది అంతమంది దొరుకుని రరి తాగుడే సరేరా ఓకేనా మరి అంత చెప్పుడే కానీ ఎవడన్నా వస్తున్నాడు రమ్మని ఎంబడి ఎవ్వలేడు వాళ్ళ ముంగడ గొప్పలు చెప్పుడు తప్ప నిలబడతానుడు తప్ప ఎవడన్నా మన ఎంబడి ఏం లేడు ఈగలు వస్తున్నాయి బెల్లం ఉన్నంతసేపే ఈగలు వస్తాయి మన దగ్గర 4 డబ్బులు ఉన్నాయి ఈగలు వస్తున్నాయి ఈ డబ్బులు వచ్చిన తర్వాత సామిగాడవడో సాంబడవడో అంతా వేస్టే ఇక ఊర్లో కొంతమంది ఉన్నారు తాగిపిస్తున్నాం అంటే పీతల దాకా తాగుతున్నారు వాళ్ళు ఇంక ఏమన్నా కానీ నమస్తే నమస్తే మా దోస్తులు కూడా ఫోన్ చేసి సర్పంచ్ సాబ్ పేడు ఉన్నాడు అని అడుగుతారు కద్దరు పడ్డలు వేసిన కద్దరు వేసిన సర్పంచ్ నేనే సహకరించాలి మీరందరూ సపోర్ట్ ఉండాలి మనిషికి 4 బీర్లు చెప్తారు 4 కాకుండా 10 తాగుడు కానీ మీ సపోర్ట్ నాకు ముఖ్యం మీ గెండే ఎదుగు కూడా చూసుకో ఖచ్చితంగా కిందు రోడ్డు మొత్తం మన దగ్గర ఉన్నది మీదు రోడ్డు మొత్తం నా దగ్గర ఉన్నది అరే నీకు కాకపోతే ఎవరికి చెప్తాం సర్పంచ్ సాబ్ మీరు ఒక్కరు సపోర్ట్ చేసి నన్ను నీ తాప ఆదుకురా అనుకో నీకు 20 ఎకరం భాష తప్ప మరి ఎట్లా చేద్దాం ఏంది సంగతి ఏంటిది మళ్ళీ ఏంటిది అంటాడు తిండి గురించా మరి సరే తీ ఎట్లా గట్లా అవుతుంది కానీ వీడు సామి చెప్పిరామని చెప్తే అటే పైన వీడు వాడిని లెక్కనే చట్టమన్నట్టు ఎటు అయితే అటే అబ్బా నీకేదైనా యాచేస్తే సరిపోయి ఇక నువ్వు వాళ్ళ దూరిపోతావు మా వాళ్ళకు పోతాడు తీ వాడు ఆడిపోతాడు వాడు ఏదో పంజాబ్ పెడుతుండో వాళ్ళు వాటర్ క్యాన్ వేసుకున్నా వాడు వేసుకొస్తుండొచ్చు కానీ పోతాడు కానీ చెప్పు ఇంకా ఇప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చి కదా ఆయన ఇచ్చిండా అయితే ఆయన మొన్న మిత్తి కడతానండి నేనే ఉండి మా పాప పెళ్లి ఖాయమవుతుంది రాజర పైసలు అన్నీ కట్టుకోరా అసలు వడ్డీ 2 ఇచ్చిపోరా అని చెప్పిన ఇస్తాడు ఆడిది ఇంకా పోషేకి ఇచ్చిన అవి ఇచ్చిండా అబ్బా పోసేయాల వాళ్ళ కొడుకు ఆడ బాగాలేట మన హాస్పిటల్ తీసుకుపోయారట వస్తానడే అవో ఇవో ఎక్కడి నుంచో వస్తాయి పైసలు రాకపోతే ఏమన్నా ఫైనాన్స్ ఈయన మాట్లాడి ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చకాడికి ఇద్దాం అప్పులు తీసుకుంటే మళ్ళీ కట్టేటప్పుడు ఎట్లా ఉన్న పైసలు చేతులు ఉన్న పైసలు ఏమో మందికి ఇచ్చి ఇప్పుడు నువ్వు అప్పులు తీసుకొస్తా కరెక్టే కానీ అంత కరువు కాలంలో పంటలు పండలేవు అడగగానే ఇస్తారా ఇచ్చిన మన టైంకి ఇస్తాడా ఇస్తాడు రోజు అనుకో ముందు వాళ్ళు ఇస్తారు కానీ ఆ లోపలైతే మనకి ఇంకా వడ్డీకి అడిగి ఇద్దాం వాళ్ళకైతే ఫస్ట్ ఎన్ని ఇద్దాం చెప్పు ఇప్పుడు ఎంత పోయమంటారు ఎంత తీసుకొచ్చినావు
ఎంత తీసుకొచ్చినామంటే మళ్ళీ 3.5 ఇస్తాను వాళ్ళకి ఇంకో 1,00,000 కలుపుదాం. ఇప్పుడైతే ఉన్న కాడికి ఇచ్చి వాళ్ళకు అది చేద్దాం అట్లా. ఏమో నాకైతే ఏట అర్థం అయితే లేదు. నువ్వేమో ఉన్న పైసలు తీసుకుపోయి బయట వాళ్ళకి ఇచ్చినావు, మళ్ళీ ఇప్పుడు ఫైనాన్స్ తీసుకొస్తా అని అంటున్నావు. బయట వాళ్ళే కొన్ని రాకపోతే ఈడ తీసుకొద్దాం తీయ. ఈడైతే ఇప్పుడు మనం కార్యక్రమం నడిపిద్దాం. వాళ్ళ ముంగట ఇజ్జత్ పోకుండానైతే చెయ్యి. నాకు మీ చెల్లెనే కానీ పైసా కాడనైతే ఏం పోకుండదు. మా చెల్లె అయితే మా బావ మావాడు అవుతాడు. ఆయన ఇంకా పీసినారి. ఆయన రూపాయికి గుంజుడే తప్ప బయటకు అది చేయడాన్ని ఒక పిల్లికి కూడా పిలిచేయాలి. అందు గురించి వాళ్ళకి మనం ఎవ్వరికి కూడా గులాంగిరి ఉండడం అవసరం లేదు. మాట్లాడిన కాడికి వాళ్ళకి ఇచ్చేద్దాం. లేకున్నా కానీ నా అప్పు తెచ్చాను ఇద్దాం. ఇంకేం సరేనేగా. ఇప్పుడు బంగారం ఎంత పెట్టమంటారు? ఆ బంగారం కొనుక్కరావన్నా, బట్టలు బోళ్ళు ఇవన్నీ ఏడికి వెళ్ళాలి. అన్నీ మాట్లాడదాం, అన్నీ చేద్దాం. వాళ్ళు మాట్లాడిన కాడికి వాళ్ళ షేకి అన్ని ఇచ్చేసి మిగతా బంగారం తీసుకొద్దాం. ఆయన అడగరాదు మరి, మళ్ళీ పోష ఆయన అడగరాదు పైసలు. అడిగింది వాళ్ళు ఇస్తాను. వాళ్ళ ఆపద చూసుకుంటే మరి మన ఆపద ఎట్లా గడ్డకెక్కాలి చెప్పు. కరెక్టే. ఆపద గురించి కూడా చెప్పిన నేను. మన పెళ్ళి ఉందిరా బాబు, మాకు టైంకి ఇవ్వకపోతే పెళ్ళి ఆగిపోతారని కూడా చెప్పిన. ఇప్పుడు వాళ్ళ అత్తే చేతుల పైసలు వేయడానికి ఏమన్నా ఉన్నాయా? పైసలు ఒక 50,000 ఉన్నాయి, మిగతా అకౌంట్ ఉన్నాయి. అవసరం కూడా చెప్పిద్దాం. సాంబి తెచ్చది మళ్ళీ తెప్పించుడు ఎందుకు? ఒక 20,000 పోసి 30,000 ఆపు. అవి దేనికన్నా పనికొస్తాయి. ఇప్పుడు ఉన్నాయి అన్ని పోతే మళ్ళీ ఇంటి ముంగట ఖర్చుకి ఎట్లా? సరే, ఈ 50,000కి వెళ్ళి ఒక 20,000 ఆపుదాము. 20,000 25,000 మిగతా ఆపుదాం. అది చేద్దాం. ఆపుదాం. 20,000 పోయి 30,000 ఉంచు. సరే, మిగతా ఆపుతుంది. అవగారు గురించి మాట్లాడు. సరే కానీ ఇంకా మీ అవగారు మీ అన్నోళ్ళు చెప్పినావే? చెప్పినా అత్తన్న అన్నాడు. మా అన్న ఇంకా అత్తలేడు. చెప్పు జర టైం కాదు. మీ అన్నదమ్ములు మంచోళ్ళు కదా, అడుగుతారు. ఎప్పుడు నేను ఫోన్ చేసి చెప్పుడే కానీ నువ్వు ఎప్పుడన్నా చెప్పింది ఉన్నదా? ఎవరు చెప్తే మీ అన్నగారు నువ్వు చెప్పు. వాడేమో ఊకే నాన్న అంటాడు. ఒక్కనాడన్నా బాగా ఫోన్ చేసి చెప్పాడు. ఎప్పుడు చూడు నువ్వే ఫోన్ చేసి చెప్తావు అని. ఇగో ఎవరు సమయానికి ఎవరు ఉంటే వాళ్ళు చెప్తా తీరా బాగా ఏ పని. మరి ఒక్క మాట ఫోన్ చేసి చెప్తే నీకేం అరిగిపోతుంది? నువ్వు చెప్తే మీ అవగారు ముచ్చట్లు ఇట్లా మండిపడతావు. మీ అవ్వకైతే అన్ని చేసి పెట్టాలి నేను. మా అవ్వగారు అనేసరికి నీకు నెత్తి నుంచి పొడుచుకొస్తుంది. ఇప్పుడు వాళ్ళే తీసుకొని మనం పొడుచుకుంటాం. మనమే ఒక్కనాడన్నా ఫోన్ చేసి అడిగినావు మరి ఇప్పుడన్నా ఇయ్యాలన్నా ఫోన్ చేసి చెప్తే ఏం పోవు నువ్వు? ఎవరు చెప్తే మీ అన్నగారు నువ్వు చెప్తే బో అబ్బా మీ అన్నగారు అంటే ఇట్లా పొడుచుకొస్తుంది మీకు. మరి ఇంట్లో ఉన్న పండుగైనప్పుడు మీ చెల్లెకు చేయకపోతే నీకెట్లా పొడుచుకొస్తుంది? ఇప్పుడు గవే మనం చదువుకుంటుందా? మీ అన్నగారు మా అవ్వగారు మీ చెల్లెలు అనుకుంటా. ఇక చాలితే ఇక సాంబడం మంచిగా వచ్చినట్టు మనడు. అబ్బా మనోడు వెళ్ళి ఎక్కువ ఉంది. ఇంకా సరే కానీ వాళ్ళు వస్తారు కానీ ఆటోనే గిట్ట చెప్పినవరా? పొద్దుగానే చెప్పిన వానికి. అబ్బా కొంచెం ఫోన్ చేస్తా. తొందర పొద్దున చేయద్దారా నువ్వు అసలు? చేసి చెప్పిన పొద్దున ఇంటికి పోయి చెప్పి వచ్చిన. మళ్ళీ సార్ ఫోన్ కూడా చేసిన. ఫోన్ నంబర్ ఎగిరిపోతుంది. నువ్వు ఎవరు చేస్తావు? అందరు అసలు నీ సోపతి గారు ఎవరు చేస్తావు? ఆ పూల అంతా గిట్లే అంత పనికిరాడు చేస్తావు. పోరు వాడు ఒక్కటి పనికిరాడు. ఫోన్ కట్ చేస్తాను. కట్ చేయకపోతే వాడు ఆటోలో ఉన్నదా? ఎట్లా పోదాం? ఎట్లా పోతావు? ఇగో ఆటంగాల రోడ్ల మీద పోతే ఆటోలు మత్తుకుంటాయి. లేకపోతే బస్సు ఎక్కిపోదాం. నడురి నడు నడు మనం నడుతా నడుతా. ఆనే వాడితే ఎందుకు కొడతాను? పైలు తలుపు దగ్గర కోతులు గిట్ల కట్ట దగ్గర తీరు సపరేట్గా ఫ్యాన్ వేసుకుంటాను. తలుపు దగ్గర వేస్తాం. అక్క దగ్గర ఉండు. మేము మళ్ళీ వస్తామే. అక్క దగ్గర ఉండు.